ఎస్, నేను కూడా ఇదే ఒక థాట్స్తో ఉండేవాడిని. ఏంటంటే ఏదైనా అంటే మనం సైన్స్ గ్రూప్, ఏదైనా అంటే మనం డిగ్రీ. అది ఎట్లా ఉండేదంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఎస్, యాక్చువల్గా నా ఫ్రెండ్ అయితే నాకు ఈ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లాన్ చెప్పినప్పుడు నేను కూడా సింపుల్గా ఏం చేశానంటే రిజెక్ట్ చేశాను. ఏదైతే మీకు ఇప్పుడు ఈ వీడియో చూపిస్తూ చెప్తున్న సార్ ఎవరైతే చెప్తున్న ప్లాన్ మీరు ఎలా రిజెక్ట్ చేశారో నేను కూడా యాజ్ ఇట్ ఈస్ రిజెక్ట్ చేశాను. ఎందుకంటే మనం డిగ్రీ చేసాం, చాలా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకున్నాం. ఎట్లా అంటే జాబ్ చేద్దామని, మంత్లీ ఇన్కమ్ 20,000 30,000 సంపాదిద్దామని ఒక ప్లాన్ చేసుకున్నాం. కానీ వెస్టేజ్ అనే ఇండస్ట్రీకి మనం వస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక సోపు పేస్ట్ అమ్మాలి అనే ఒక చిన్న రీజన్ పెట్టుకుంటాం. మీ అందరికీ నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే వెస్టేజ్ ఇస్ నాట్ ఏ సోపు పేస్ట్ బిజినెస్, దిస్ ఈజ్ ఫ్యూచర్ బిజినెస్. ఎందుకంటే నేను డిగ్రీ స్టూడెంట్గా ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఏదైనా డ్యూటీ చేస్తున్నట్లయితే నాకు వచ్చే ఇన్కమ్ దాదాపు